హీరో శ్రీ విష్ణు చంద్రుడు దూరి పందుడు లేవదే అరకపోయినా ఆల్ఫా మేల్ థియరీ చెప్పడం ఇలాంటివి మన ఇమేజ్ కి సెట్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కళ్యాణ్ ఫిల్మ్స్ బ్యానర్ పై విద్య కొప్పినేడి భానుప్రతాప్ రియాజ్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం సింగిల్. జై శివయ్య. కార్తిక్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీకి అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా మే 9వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ కొందరు సినీ ప్రముఖులను కించపరిచేలా ఉండటం ఇప్పుడు వివాదంగా మారింది. మనసు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు. లవ్ రొమాంటిక్ కామెడీగా రూపొందించిన ఈ సినిమాలో అర్జున్ రెడ్డి, యానిమల్, కన్నప్ప లాంటి మరికొన్ని సినిమాలను అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరు సినీ ప్రముఖులు కొట్టిన డైలాగ్స్ ట్రోల్ చేసే విధంగా ట్రైలర్లో చూపించడంపై సినీ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో కొన్ని డైలాగ్స్ కొందరు హీరోలను కించపరిచే విధంగా వాడటంపై సదరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో హీరో శ్రీ విష్ణు క్షమాపణలు చెప్పాడు. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. ఒక 2 వేసిన తర్వాత హీరోల డైలాగులు చెప్పటాలు, డాన్సులు చేయటాలు కామన్. అది బాలయ్యబాబు గారు కాదండి, చాలా మంది హీరోల రిఫరెన్స్లు ఈ సినిమాలో ఉంటాయి. టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు తెలుగు ప్రేక్షకుల్లో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యామిలీతో పాటు యువతను ఆకట్టుకునే సినిమా చేస్తూ మంచి క్రేజ్ దక్కించుకున్నారు. తన కామెడీతో ఆడియన్స్ ను ఫిదా చేస్తున్నారు. ప్రస్తుతం తన చిత్రాలతో భారీ హిట్ అందుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే వస్తున్నారు. శ్రీ విష్ణు చివరిగా ఓం బేం బుష్, స్వాగ్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రేక్షకుల నుంచి కాస్త పాజిటివ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం శ్రీ విష్ణు తన నెక్స్ట్ మూవీ #సింగిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి కార్తిక్ రాజు దర్శకత్వం వహించారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ మరియు కళ్యాణ్ ఫిల్మ్స్ బ్యానర్ ను సంయుక్తంగా నిర్మించాయి. అల్లు అరవింద్ సమర్పించగా విద్య కొప్పినేడి భానుప్రతాప్ రియాజ్ చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన యంగ్ బ్యూటీ కేతికా శర్మ, ఇవానా నటించారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు. ఈ సినిమాకు హై రిచ్ వచ్చేలా తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ ఫీల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఒక మనిషి ఎంత రిచ్ అయినా హచ్చనే తుమ్ముతాడు, రిచ్ అని తుమ్ముడు. శ్రీ విష్ణు ప్రామిసింగ్ కామెడీ, వెన్నెల కిషోర్ ఫన్, కేతికా శర్మ, ఇవానా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కనిపిస్తోంది. ఇక సింగిల్స్ కోసం ప్రత్యేకంగా ట్రైలర్ కట్ చేసినట్లుగా కూడా కనిపిస్తోంది. అయితే ఈ ట్రైలర్ తో శ్రీ విష్ణు చిక్కుల్లో పడ్డారు. బాలకృష్ణ, మంచు విష్ణు లాంటి స్టార్ అభిమానుల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. దీంతో దెబ్బకు శ్రీ విష్ణు స్పందించి వారికి క్షమాపణలు చెప్పారు. ముఖ్యంగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప టీమ్ ను క్షమాపణ కోరుతూ వీడియోను కూడా విడుదల చేశారు. ఆ లేడీస్ రా అంటే కాక్రోచ్, ఆల్ చచ్చిపోరు, మనల్ని చంపుతారు. మేము ఎవరిని ఉద్దేశించి డైలాగ్స్ వాడలేదు. ఏదేమైనా కన్నప్పలోని శివయ్య డైలాగ్ రెఫరెన్స్ తీసుకున్నందుకు ఆ టీం బాగా హట్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకు మమ్మల్ని క్షమించాలి అంటూ కోరుతున్నామంటూ చెప్పుకొచ్చారు. కాగా శ్రీ విష్ణు రాబోయే చిత్రం సింగిల్ ట్రైలర్ లో పలు చిత్రాలకు సంబంధించిన రెఫరెన్స్లను వాడారు. యానిమల్ చిత్రంలోని చివర్లో రణబీర్ కపూర్ చేసే సీన్, బాలయ్య హనీరోస్ గురించి మాట్లాడిన మాటలు, కన్నప్పలో మంచు విష్ణు శివయ్య అని అరిచే అరుపులు, ఒక మగాడు ఆడదాన్ని ప్రేమించినప్పుడు ఆడి బ్రతుకు మంచు కురిసిపోతుందని అని అంటాయి. కమల్ హాసన్ గునా కేవ్స్ లో చరిత్రలో డైలాగ్, ఇలా చాలా రిఫరెన్సెస్ లను సినిమాలో వాడారు. అయితే అవన్నీ నార్మల్ యూత్ ను దృష్టిలో పెట్టుకొని హెల్తీ కంటెంట్ ను, కామెడీని జనరేట్ చేసేందుకు మాత్రమే వాడుకున్నామని రీసెంట్ ఇంటర్వ్యూలో శ్రీ విష్ణు చెప్పుకొచ్చారు. హీరో శ్రీ విష్ణు చంద్రుడు దూరి పందుడు లేవదే అరకపోయినా ఆల్ఫా మేల్ థియరీ చెప్పడం ఇలాంటివి మన ఇమేజ్ కి సెట్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కళ్యాణ్ ఫిల్మ్స్ బ్యానర్ పై విద్య కొప్పినేడి భానుప్రతాప్ రియాజ్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం సింగిల్. జై శివయ్య. కార్తిక్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీకి అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా మే 9వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ కొందరు సినీ ప్రముఖులను కించపరిచేలా ఉండటం ఇప్పుడు వివాదంగా మారింది. మనసు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు.
లవ్ రొమాంటిక్ కామెడీగా రూపొందించిన ఈ సినిమాలో అర్జున్ రెడ్డి, యానిమల్, కన్నప్ప లాంటి మరికొన్ని సినిమాలను అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరు సినీ ప్రముఖులు కొట్టిన డైలాగ్స్ ట్రోల్ చేసే విధంగా ట్రైలర్లో చూపించడంపై సినీ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో కొన్ని డైలాగ్స్ కొందరు హీరోలను కించపరిచే విధంగా వాడటంపై సదరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో హీరో శ్రీ విష్ణు క్షమాపణలు చెప్పాడు. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. ఒక 2 వేసిన తర్వాత హీరోల డైలాగులు చెప్పటాలు, డాన్సులు చేయటాలు కామన్. అది బాలయ్యబాబు గారు కాదండి, చాలా మంది హీరోల రిఫరెన్స్లు ఈ సినిమాలో ఉంటాయి. టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు తెలుగు ప్రేక్షకుల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యామిలీతో పాటు యువతను ఆకట్టుకునే సినిమా చేస్తూ మంచి క్రేజ్ దక్కించుకున్నారు. తన కామెడీతో ఆడియన్స్ ను ఫిదా చేస్తున్నారు. ప్రస్తుతం తన చిత్రాలతో భారీ హిట్ అందుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే వస్తున్నారు. శ్రీ విష్ణు చివరిగా ఓం బేమ్ బుష్, స్వాగ్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రేక్షకుల నుంచి కాస్త పాజిటివ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం శ్రీ విష్ణు తన నెక్స్ట్ మూవీ #సింగిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి కార్తిక్ రాజు దర్శకత్వం వహించారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ మరియు కళ్యాణ్ ఫిల్మ్స్ బ్యానర్ ను సంయుక్తంగా నిర్మించాయి. అల్లు అరవింద్ సమర్పించగా విద్య కొప్పినీడి, భానుప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన యంగ్ బ్యూటీ కేతికా శర్మ, ఇవానా నటించారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు. ఈ సినిమాకు హై రిచ్ వచ్చేలా తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ ఫీల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఒక మనిషి ఎంత రిచ్ అయినా హచ్చనే తుమ్ముతాడు. రిచ్ అని తుమ్ముడు. శ్రీ విష్ణు ప్రామిసింగ్ కామెడీ, వెన్నెల కిషోర్ ఫన్, కేతికా శర్మ, ఇవానా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కనిపిస్తోంది. ఇక సింగిల్స్ కోసం ప్రత్యేకంగా ట్రైలర్ కట్ చేసినట్లుగా కూడా కనిపిస్తోంది. అయితే ఈ ట్రైలర్ తో శ్రీ విష్ణు చిక్కుల్లో పడ్డారు. బాలకృష్ణ, మంచు విష్ణు లాంటి స్టార్ అభిమానుల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. దీంతో దెబ్బకు శ్రీ విష్ణు స్పందించి వారికి క్షమాపణలు చెప్పారు. ముఖ్యంగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప టీమ్ ను క్షమాపణ కోరుతూ వీడియోను కూడా విడుదల చేశారు. ఆ లేడీస్ రా అంటే కాక్రోచ్, వాళ్ళు చచ్చిపోరు, మనల్ని చంపుతారు. మేము ఎవరిని ఉద్దేశించి డైలాగ్స్ వాడలేదు. ఏదేమైనా కన్నప్పలోని శివయ్య డైలాగ్ రెఫరెన్స్ తీసుకున్నందుకు ఆ టీం బాగా హట్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకు మమ్మల్ని క్షమించాలి అంటూ కోరుతున్నామంటూ చెప్పుకొచ్చారు. కాగా శ్రీ విష్ణు రాబోయే చిత్రం సింగిల్ ట్రైలర్లో పలు చిత్రాలకు సంబంధించిన రెఫరెన్స్లను వాడారు. యానిమల్ చిత్రంలోని చివర్లో రణబీర్ కపూర్ చేసే సీన్, బాలయ్య హనీరోస్ గురించి మాట్లాడిన మాటలు, కన్నప్పలో మంచు విష్ణు శివయ్య అని అరిచే అరుపులు, ఒక మగాడు ఆడదాన్ని ప్రేమించినప్పుడు ఆడి బ్రతుకు మంచు కురిసిపోతుందని అని అంటాయి. కమల్ హాసన్ గునా కేవ్స్ లో చరిత్రలో డైలాగ్, ఇలా చాలా రిఫరెన్సెస్ లను సినిమాలో వాడారు. అయితే అవన్నీ నార్మల్ యూత్ ను దృష్టిలో పెట్టుకొని హెల్తీ కంటెంట్ ను, కామెడీని జనరేట్ చేసేందుకు మాత్రమే వాడుకున్నామని రీసెంట్ ఇంటర్వ్యూలో శ్రీ విష్ణు చెప్పుకొచ్చారు. హీరో శ్రీ విష్ణు దూరి లేవదే అరకపోయినా ఆల్ఫా మేల్ థియరీ చెప్పడం ఇలాంటివి మన ఇమేజ్ కి సెట్ అవుతుంది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్, కళ్యాణ్ ఫిల్మ్స్ బ్యానర్ పై విద్య కొప్పినీడి, భానుప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం సింగిల్. జై శివయ్య. కార్తిక్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీకి అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా మే 9వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ కొందరు సినీ ప్రముఖులను కించపరిచేలా ఉండటం ఇప్పుడు వివాదంగా మారింది. మనసు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు. లవ్ రొమాంటిక్ కామెడీగా రూపొందించిన ఈ సినిమాలో అర్జున్ రెడ్డి, యానిమల్, కన్నప్ప లాంటి మరికొన్ని సినిమాలను అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరు సినీ ప్రముఖులు కొట్టిన డైలాగ్స్ ట్రోల్ చేసే విధంగా ట్రైలర్లో చూపించడంపై సినీ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో కొన్ని డైలాగ్స్ కొందరు హీరోలను కించపరిచే విధంగా వాడటంపై సదరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో హీరో శ్రీ విష్ణు క్షమాపణలు చెప్పాడు. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. ఒక 2 వేసిన తర్వాత హీరోల డైలాగులు చెప్పటాలు, డాన్సులు చేయటాలు కామన్. అది బాలయ్యబాబు గారు కాదండి, చాలా మంది హీరోల రిఫరెన్స్లు ఈ సినిమాలో ఉంటాయి. టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు తెలుగు ప్రేక్షకుల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యామిలీతో పాటు యువతను ఆకట్టుకునే సినిమా చేస్తూ మంచి క్రేజ్ దక్కించుకున్నారు. తన కామెడీతో ఆడియన్స్ ను ఫిదా చేస్తున్నారు. ప్రస్తుతం తన చిత్రాలతో భారీ హిట్ అందుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే వస్తున్నారు. శ్రీ విష్ణు చివరిగా ఓం బేమ్ బుష్, స్వాగ్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రేక్షకుల నుంచి కాస్త పాజిటివ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నారు.
ఇక ప్రస్తుతం శ్రీ విష్ణు తన నెక్స్ట్ మూవీ #సింగిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి కార్తిక్ రాజు దర్శకత్వం వహించారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ మరియు కళ్యాణ్ ఫిల్మ్స్ బ్యానర్ ను సంయుక్తంగా నిర్మించాయి. అల్లు అరవింద్ సమర్పించగా విద్య కొప్పినీడి, భానుప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన యంగ్ బ్యూటీ కేతికా శర్మ ఇవానా నటించారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు. ఈ సినిమాకు హై రిచ్ వచ్చేలా తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ ఫీల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఒక మనిషి ఎంత రిచ్ అయినా హచ్చనే తుమ్ముతాడు, రిచ్ అని తుమ్మడు. శ్రీ విష్ణు ప్రామిసింగ్ కామెడీ, వెన్నెల కిషోర్ ఫన్, కేతికా శర్మ ఇవానా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కనిపిస్తోంది. ఇక సింగిల్స్ కోసం ప్రత్యేకంగా ట్రైలర్ కట్ చేసినట్లుగా కూడా కనిపిస్తోంది. అయితే ఈ ట్రైలర్ తో శ్రీ విష్ణు చిక్కుల్లో పడ్డారు. బాలకృష్ణ, మంచు విష్ణు లాంటి స్టార్ అభిమానుల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. దీంతో దెబ్బకు శ్రీ విష్ణు స్పందించి వారికి క్షమాపణలు చెప్పారు. ముఖ్యంగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప టీమ్ ను క్షమాపణ కోరుతూ వీడియోను కూడా విడుదల చేశారు. ఆ లేడీస్ రా అంటే కాక్రోచ్, వాళ్ళు చచ్చిపోరు, మనల్ని చంపుతారు. మేము ఎవరిని ఉద్దేశించి డైలాగ్స్ వాడలేదు. ఏదేమైనా కన్నప్పలోని శివయ్య డైలాగ్ రెఫరెన్స్ తీసుకున్నందుకు ఆ టీం బాగా హట్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకు మమ్మల్ని క్షమించాలి అంటూ కోరుతున్నామంటూ చెప్పుకొచ్చారు. కాగా శ్రీ విష్ణు రాబోయే చిత్రం సింగిల్ ట్రైలర్ లో పలు చిత్రాలకు సంబంధించిన రెఫరెన్స్లను వాడారు. యానిమల్ చిత్రంలోని చివర్లో రణబీర్ కపూర్ చేసే సీన్, బాలయ్య హనీరోస్ గురించి మాట్లాడిన మాటలు, కన్నప్పలో మంచు విష్ణు శివయ్య అని అరిచే అరుపులు, ఒక మగాడు ఆడదాన్ని ప్రేమించినప్పుడు ఆడి బ్రతుకు మంచు కురిసిపోతుందని అని అంటాయి. కమల్ హాసన్ గునా కేసుల చరిత్రలో డైలాగ్, ఇలా చాలా రిఫరెన్సెస్ లను సినిమాలో వాడారు. అయితే అవన్నీ నార్మల్ యూత్ ను దృష్టిలో పెట్టుకొని హెల్తీ కంటెంట్ ను, కామెడీని జనరేట్ చేసేందుకు మాత్రమే వాడుకున్నామని రీసెంట్ ఇంటర్వ్యూలో శ్రీ విష్ణు చెప్పుకొచ్చారు.